అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది ఏఐలో క్రియేట్ చేసిన వీడియో. ఒక్క నిమిషం క్లియర్గా చెప్పు. నిన్న రాత్రి జరిగింది. ఉన్నాం కుక్కలు అడుగులు తప్ప ఏ అడుగులు లేవు. ఇది కొన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఇళ్ళలో ఉన్నాయి. అనవసరంగా మనం భయపడ్డాం జనాలు. మనం క్రియేట్ చేసి నీకేం వచ్చింది? నీకు ఏమైనా వచ్చిందా? ఏం రాలే కదా. ఇప్పుడు సరే మాదంటే డ్యూటీ వస్తాం, 10 రోజులు ఇండియా ఉండమన్నా ఉంటాం. కానీ బాబు అంటే నడిచింది కదా, నడిచింది కదా. సార్ వచ్చాడు. ఫిర్యాదు చేస్తున్నారా? కంప్లైంట్ ఇస్తున్నారా? ఇస్తాం ఇప్పుడు ఇస్తాం పోలీసులకు. పద్ధతిలో వాడాలి. నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరు దాటుతుంది. ఇదైతే నిజంగా చెప్తుంది. అది అనవసరంగా ఇబ్బంది పడతాయి. నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు క్యాజువల్గా వీడియో తీసుకున్నా. అయితే అనుకోకుండా మనకి ఇక్కడ పులి తిరుగుతుందని తెలవడం వల్ల ఒకటి నేను కావాల్సుకునే నేను ఒక వీడియో తీసి దానిలో జెమినీ ఏఐలో ఒకటి క్రియేట్ చేసిన. అది రియల్ది కాదు, ఫేక్. జనాలు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. సిసిసిలో తీసిన ఫోటో అది ఫేక్ అండి. అది నేను ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో. దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సారీ అండి. జిల్లా అటవీ శాఖ మనకు నిన్న ఇక్కడ 10 బృందాలుగా నిన్న రాత్రి ఇలా సమాచారం వచ్చింది. పొద్దునేమో ఈ ఫోటో అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. రాత్రిపూట అదే పనిగా 10 బృందాలు చేసుకొని ఒక డ్రోన్ టీం తీసుకొని, థర్మల్ డ్రోన్ కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అనేది కూడా జల్లడి పట్టాల్సిన అవసరం పడింది. ఈ సోషల్ మీడియా తర్వాత వాట్సాప్ వీటిలో ఎప్పుడైతే మీరు షేర్ చేస్తున్నారో దయచేసి అది వెరిఫైడ్ అయితే కనుకనే షేర్ చేయండి. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ ముందస్తుగా మీరు మన అటవీ శాఖలో మన రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, లోకల్లో బీట్ ఆఫీసర్ ఉన్నారు, ఇక్కడ సంబంధిత స్టాఫ్ అందరు ఉన్నారు. దయచేసి అందరికీ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు ఆ శివారం ఊరు దగ్గర పులి సంచారం ఉంది అనేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 15 నిమిషాల లోపల కూడా మన స్టాఫ్ చేరుకొని దూర ప్రాంతాల్లో దూర విలేజెస్లో కూడా మన స్టాఫ్ కూడా అతి త్వరలో వెళ్ళేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే జెన్యున్గా ఉంటే టైగర్ ట్రాకింగ్ అయినా మానిటరింగ్ అయినా ఈజీగా అవుతుంది. అదే ఇలాంటి ఇమేజెస్ అయినా కానివ్వండి, ఇలాంటివి సృష్టించి మీరు కనుక చేస్తే ఎక్కడైతే స్టాఫ్ ఉండాలో అక్కడ కాకుండా ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం వస్తుంది. ఆ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇటువైపు రావాల్సిన ఇదంతా ఉంది. దాని తర్వాత తగిన చర్యలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా జరగకుండా చూడండి. ఇప్పుడు ఈ రాత్రి అంతా కూడా ఏదైతే అనవసరంగా జనాలు కొంచెం భ్రాంతికి గురయ్యారు, కొంచెం ప్యానిక్ గురయ్యారు, అదంతా కూడా లేదు. అతనే వచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ వ్యక్తి కూడా వచ్చారు. చూడండి, ఇదే ప్రాంతంలో మేమంతా కూడా 5-6 గంటలు అన్నీ కూడా ఉన్నాం. అనవసరం కాదు, వేరే దగ్గర ఎక్కడైతే ఉండాలనో అక్కడ ఉండాలి. ఇప్పుడు మన కాపర్లు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎంత బాగుంది. ప్రజల నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకు సర్పంచ్లు కూడా ఎన్నిక అయినారు, అక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రస్టెడ్ మీరు అధికారులకు కానివ్వండి, మనకు సంబంధిత మన బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా వ్యక్తులకైనా కానీ ఇవ్వండి. అక్కడ నుంచి వెరిఫై చేసి ఓకే అక్కడ ఉందంటే మేమే అక్కడ ఉన్న గ్రామాల్లో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. పులి కదలిక గనక ఉంటే మేము మీకు అవేర్నెస్ చేస్తాము. తప్పనిసరిగా వచ్చేసి ఇక్కడ పులి కదులుతుంది, దయచేసి రాత్రిపూట అయినా మళ్ళీ పొద్దున పూట ఏదైతే ఉందో మీ సంచారం ఎలా ఉండాలో దానికి తగి జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మేము పర్సనల్గా మేము ఉంటున్నాం. నేను ఇదే ప్రదేశంలో 5-6 గంటలు నేను ఇక్కడ నిన్న వెచ్చించాను ఇలాంటి పుకారు వస్తుందంటే. కాబట్టి దయచేసి మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏమున్నా కానీ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే, వెరిఫైడ్ ఉంటే మాత్రమే చూడండి. ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఈ మంచిర్యాలకు సంబంధించిన కమ్యూనికేషన్ మీకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇస్తారు. ఆయన ప్రెస్ నోట్ ఇస్తే కనుక దాన్ని మాత్రం మీరు నమ్మండి. మిగతా వాటిని మాత్రం ఇలా అలజడులు మాత్రం నమ్మకండి. ఇదే నమ్మండి. చర్యలు ఉంటాయి కదా. ఇక
ఇక దాన్ని మనకు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా దానికి కంప్లైంట్ ప్రకారంగా ఎలాంటి న్యాయపరంగా చర్యలు ఉంటుంది దాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 30కి డిఎఫ్ఓ సార్కు కాల్ వచ్చింది, ఇక్కడే నర్పూర్లో టైగర్ ఉందని. కాల్ వస్తే నైట్ డిఎఫ్ఓ సార్, ఎఫ్ఆర్ఓ మంచిర్యాల్ అండ్ మంచిర్యాల రేంజ్ స్టాఫ్ వచ్చి ఇక్కడ మొత్తం సెర్చ్ చేసినాం. టైగర్కి సంబంధించిన పగ్ మార్క్స్ ఏం దొరకలేదు. మార్నింగ్ లోపంగానే ఇక్కడ గుడి దగ్గర స్వాములు కొన్ని గ్రూప్లలో ఫొటోస్ వస్తున్నాయని చెప్పి మనకు కాల్ చేసినారు. కాల్ చేసిన తర్వాత స్వాములతో మాట్లాడి కొంచెం బ్యాక్ పోయినాం. ఎవరెవరు స్ప్రెడ్ చేసారో చూస్తే లాస్ట్కి ఇతను ఒప్పుకున్నాడు. అంటే ఇతను స్ప్రెడ్ చేసిండు, బట్ ఇతను ఫోటో తీయలేదు, జెన్యున్ ఫోటో కాదు అది, ఏఐలో క్రియేట్ చేసినా జెమిని ఏఐలో క్రియేట్ చేసినా అని ఒప్పుకున్నాడు. దానికోసం చెప్తున్నాం ఇక్కడ. అంటే జనాలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఫోటో అయితే ఫేక్ ఫోటో. ఏదన్నా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వండి. గ్రూప్లలో క్రియేట్ చేసే ముందు మాకు సమాచారం ఇస్తే ఒకసారి నిజమా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్లలో క్రియేట్ చేసినా ఏం కాదు. కానీ అనవసరంగా క్రియేట్ చేస్తే జనాలు భయపడతారు. జనాలు భయపడే ఇష్యూ. మరీ మీరు ఇళ్లలో ఫోటో తీసారు కాబట్టి ఫోటో తీసినట్టు వస్తే జనాలు భయపడతారు. అది మరీ ఇళ్లకు పులి అనేది రాదు. అట్లాంటి ఏమైనా స్ప్రెడ్ చేసే ముందు ఒకసారి డిపార్ట్మెంట్కి సమాచారం ఏంటి. స్ప్రెడ్ చేయడం కూడా నేరం అవుతుంది. అది కూడా జనాల్ని భయపెట్టేందుకు నేరం అవుతుంది. దానికి కూడా చర్యలు తీసుకోబడుతుంది. కేసు ఇంకా పెట్టలేదు, తీసుకుపోతాం. ఒకసారి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడు ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి ఫర్దర్గా యాక్షన్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.